పెద్ద ముఖ్యమైనటువంటి సంఘటన జరిగింది, మా నాయకుడు నెగ్గాడు అనేటువంటిది మిగతా వాళ్ళ ఉత్సాహాన్ని నింపడం కోసం గట్టిగా ఈ బాధ్యత వహిస్తూ వీళ్ళందరూ ఉండేవారు. సాధారణంగా ఏంటంటే వాళ్ళని మీద యుద్ధాల్లో బాణాలు వేయడం కానీ ఇవిగా చేసేవారు. వీళ్ళని పడేవాడు ఏ పక్షానికి చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళు ముట్టుకోకూడదు. అయితే వాళ్ళందరూ కూడా పక్కన ఉండేవారు. అంటే ఏ రాజుగారికి ఆ రాజుగారు వెనకాల వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవారు. అంటే యుద్ధం అనేటువంటిది కూడా పూర్వం మిగిలినటువంటి విషయాల్లో కాకపోయినా కానీ ఆ రాజుకి కూడా ఏదైనా అనారోగ్యం ఉంటే ఆయనకి ఏదో బీపీ ట్యాబ్లెట్ ఇచ్చేవాడు, వాడు పక్కనే ఉండేవాడు, వాడిని ఏం చేయకూడదు అనమాట. ఇప్పటికి మనకి రెడ్ క్రాస్ ఇలాంటి వాటిని ఇచ్చేది. అదే రకంగా అక్కడ కూడా ఎప్పుడైతే ఇలాగ మొదలైందో తతః శంఖాలు మోగించేవాడు, శంఖాలు పూరించారు. భేరీ పెద్ద డబ్బులు అవి మొదలుపెట్టారు. పణవ ఆనక గోముఖాహ వీటిలో రకరకములైనటువంటివి, అంటే చిన్న చిన్న డబ్బులు లాంటివి, మధ్యలో లాంటివి, పెద్ద పెద్ద భేరీ లాంటివి, బండి మీద పెట్టుకుని పెద్ద గట్టిగా వాయించేటువంటివి. గోముఖం అంటే సన్న మూతితోటి, అంటే గోవేకం మూతి ఉన్నట్టుగా ఉంటాయి, వాటిని వాయించే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి ఆ కాలంలో ఉండేటువంటి వాయిద్యములు ఏవైతే ఉన్నారో వాటన్నింటినీ కూడా వాళ్ళు వాయించడము మొదలుపెట్టారు. సహసా ఏవ అభ్యహన్యంత అన్నీ కూడా ఒకేసారి, అందరూ కూడా ఒకేసారి ఎవరికి వాటిని అలాగా వాయించడము మొదలుపెట్టారు. ఆ శబ్ద తుముల భవత్, ఆ శబ్దమంతా కూడా పెద్ద గొడవ అయిపోయినట్టుగా, భూమి బద్దలైపోయినట్టుగా పెద్ద శబ్దము తెచ్చారు. ఎప్పుడైతే భీష్ముడు ఇలా చేశాడో మొత్తం ఈ శబ్దాలన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి మహాశబ్దము వేగింది. తతః శ్వేతై హయయుక్తై మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవస్యైవ దివ్యో శంఖో ప్రదధ్మతు. ఎప్పుడైతే కౌరవుల వైపు నుంచి ఇలాగ శంఖనాదములు, ఈ భేరీనాదాలు ఇవన్నీ మొదలయ్యాయో అవతల పక్షంలో వీళ్ళు కూడా మరి వీళ్ళని ఉత్సాహపరచాలి కాబట్టి వీళ్ళు కూడా ఏం చేశారు, వీళ్ళు ఇక్కడ ఈ అర్జునుడు కృష్ణుడు వాళ్ళు శంఖాన్ని పూరించారు అని చెప్తారు. తతః శ్వేతై హయయుక్తై మహతి స్యందనే స్థితౌ, తెల్లగా ఉన్నటువంటి గుర్రములు పూంచినటువంటి రథంలో కూర్చున్నటువంటి మాధవ పాండవ, మాధవుడు కృష్ణుడు, పాండవ అర్జునుడు, వాళ్ళిద్దరు కూడా దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దివ్యములైనటువంటి శంఖమని వాళ్ళు పూరించారు. ఈ కృష్ణుడి దగ్గర పాంచజన్యం అనేటువంటిది, అర్జునుడి దగ్గర దేవదత్తం అనేటువంటిది, ఈ రెండు శంఖాలు కూడా ఉన్నాయి. ఆ శంఖాన్ని వాళ్ళు పూరించారు. పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం తద్భవ మహాశంఖం భీమకర్మ వృకోదర. వీళ్ళు ఏంటంటే శంఖాలు కూడా పేర్లు పెట్టుకున్నారు. అంటే ఈయన పంచజని అనేటువంటి రాక్షసుని సంహరించి అతని దగ్గర ఉన్నటువంటి ఆ పాంచజన్యాన్ని ఈయన తీసుకున్నాడు. సముద్రంలో యుద్ధం చేశారు. ఈ సాందీపముని యొక్క కుమారుడిని రక్షించినప్పుడు ఆయనకి ఆ పాంచజన్యం అనేటువంటిది ఇవ్వబడింది. తర్వాత ఈ దేవదత్తం అనేటువంటిది అగ్ని పట్టుకొచ్చి ఈయనకి గాంధీవము అవి ఇచ్చినప్పుడే ఈ దేవదత్తాన్ని కూడా ఈ శంఖాన్ని ఇచ్చాడు. వాళ్ళ శంఖానికి పేర్లు పెట్టుకునేవారు, ఎవరి శంఖానికి వాళ్ళకు పేరు ఉంటుంది, వాళ్ళు నచ్చినటువంటి పేరు వాళ్ళు పెట్టుకునేవారు. కృష్ణుడి యొక్క శంఖం అంటే 5 జన్మలో ఏంటంటే పంచప్రాణములకు సంబంధించిందని లెక్క. అంటే శంఖాన్ని పూరించుకుంటే గాలిలాగా దాంట్లోకి ఊస్తే దాంట్లోంచి నాదం వస్తుంది. పంచప్రాణములతోటి ఊదబడినటువంటి ఆ ఓంకారం అనేటువంటి నాదం ఏదైతే ఉంటుందో అదే కృష్ణుడి యొక్క శంఖం లెక్క. అందుకని దానికి ప్రత్యేకంగా పాంచజన్యం అని చెప్పి పేరు పెట్టారు. అంటే శంఖం అనేటువంటి దానికి సింబల్ అంతే. నిజంగా ఆయనే ఈ సృష్టికి అవసరమైనటువంటి నాదాన్ని చేస్తాడు సుమా అని చెప్పి. అంటే శబ్దము రావాలి అంటే తరంగం ఉండాలి, గాలి ఉండాలి. ఆ గాలి ఉంటే ఆ శబ్దము అనేటువంటిది ఉంటుంది. అయితే ఆ గాలిని ఈయన ఇస్తే ఆ శబ్దం అనేటువంటిది వస్తుంది. అందుకే శ్వాసకి నాదానికి సంబంధం ఉంది చెప్తారు. శ్వాస నాదము ఈ రెండు కూడా ఈ ప్రాణాయామంలో ఉన్న దాంట్లో కూడా శ్వాసని మనం నియంత్రిస్తున్న కొద్దీ, ప్రాణాయామం చేస్తున్న కొద్దీ లోపల ఒక అనాహతమైనటువంటి ఒక నాదం ఒకటి వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఓం అనేటువంటి ఒక నాదం అలాగే మనస్సులో అలాగే వినిపిస్తూనే ఉంటుంది. అంటే మనం ఉచ్చరించకపోయినప్పటికీ కూడా మన శ్వాస నుండి బయలుదేరేటువంటి నాదము వస్తుంది. ఇది శ్వాసకి నాదానికి ఈ రకమైనటువంటి సంబంధం ఉంటుంది. దీనినే ఒక శంఖం కింద మార్చి దాన్ని
ఈయన చేతిలో ఉండేటటువంటి దాని కింద చెప్తారు. అనేది కృష్ణుడి చేతిలో ఉండేటువంటి వాటన్నిటికీ కూడా ఆ రకమైనటువంటి అర్థములు ఉన్నటువంటి పేరు. ఆయన చేతిలో ఉండేటువంటి చక్రము సుదర్శనం. సుదర్శనం అంటే చక్కనైనటువంటి దర్శనం. ఈ చక్రము గుండ్రంగా ఉంటుంది. అంటే మన చుట్టూ మనం చూడగలిగేటువంటి ప్రపంచం ఏదైతే ఉంటుందో మనం దర్శించగలిగినటువంటిది అదంతా ఆయన చేతిలో ఉండేటువంటి చక్రం. ప్రపంచం మొత్తాన్ని ఆయన చక్రం కింద ఆయన చేతిలో తిరుగుతూ ఉంటుంది. అది చక్కనైనటువంటి దర్శనం. ఆయన చేతిలో ఉండేటువంటి గదకి కౌమోదకి అని పేరు. అంటే ఆనందాన్ని వెన్నెల్ని పెంచేటువంటిది అని చెప్పి అంటే ఈ గద అనేటువంటిది కూడా దుష్టత్వం అనేటువంటి దాన్ని నాశనం చేసి మనకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఖడ్గం పేరు నందకం, దానికి కూడా అదే పేరు, ఆనందాన్ని కలిగించేది అనేటువంటిది. అంటే ఆనందాన్ని కలిగించేటువంటివి ఈయన యొక్క ఆయుధాలు. ఆయుధాలు ఆనందాన్ని ఎలా కలిగిస్తాయి అంటే దుష్టత్వం అనేటువంటి దాన్ని, రాక్షసత్వం అనేటువంటి దాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి దాని ద్వారా మంచివాళ్ళైనటువంటి వాళ్ళకి ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆయన చేతిలో ఉండేటువంటి వాటినన్నిటికీ కూడా ఈ పేర్లు లేదా ఆ రకమైనటువంటి పేర్లతోటి, అంటే ఈ పేర్లన్నీ కూడా వాళ్ళు చాలా సింబాలిక్గా ఇచ్చినటువంటి పేరు. దీనికి దేవదత్తం అంటే దేవుని చేత ఇవ్వబడినటువంటి, భగవంతుని యొక్క అనుగ్రహంగా ఇవ్వబడినటువంటి. అర్జునుడు నరుడి యొక్క అంశ. అంటే ఆయన నరనారాయణులు ఉన్నప్పుడు ఆయన కృష్ణుడు నారాయణ అంశ. అయితే నరుడు అంటే మనం అనమాట. ఆయన పరమాత్మ అయితే ఈయన జీవాత్మ. అంటే జీవాత్మకి ఇవ్వబడినటువంటి నాదము దేవుని యొక్క వరం. మనకి ఇవ్వబడినటువంటి శ్వాస కానీ, మనకి ఇవ్వబడినటువంటి వాక్కు కానీ భగవంతుని యొక్క వరం మనకి. అంటే భగవంతుని చేత ఇవ్వబడినటువంటి ఆయన ఇచ్చినటువంటి శ్వాసతోటి మనం నాదమును సృష్టిస్తున్నాం. అది ఆయనకి చేతిలో దేవతత్వం. సరే, ఇప్పుడు భీముడు కూడా పౌండ్రం అనేటువంటి ఒక మహాశంఖాన్ని భీమకర్మ ఉపోదర ఆయన దాన్ని పూరించాడు. ఆయన శంఖం పేరు పౌండ్రము అనేటువంటి. తర్వాత మిగిలినటువంటి వాళ్ళు కూడా వీడి శంఖాన్ని పూరిస్తున్నారు. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సదదేహవస్య సుఘోషమణి పుష్పకవు. అనంత విజయం, అనంతమైనటువంటి విజయాన్ని ఇవ్వగలిగినటువంటి దానిగా ఈ ధర్మరాజు యొక్క శంఖానికి పేరు. అంటే ఆయనకి ఎప్పుడు కూడా విజయమే, అంతం లేనటువంటి విజయం. ఎందుకంటే ఆయన శాంత స్వభావుడు కాబట్టి ఎవరి పట్ల కూడా ఆయనకి శత్రుత్వం లేదు కాబట్టి ఎప్పుడు కూడా విజయం చెందే లెక్క. అనంతమైనటువంటి విజయము ఆయనకి ఉంటుంది. నకులుడు సహదేవుడు వాళ్ళవి సుఘోష మణిపుష్పకవు. సుఘోష చక్కనైనటువంటి నాదాన్ని చేసేటువంటి సుఘోషం. మణిపుష్పకం అంటే మణిప్రవాళము, మణిపుష్పము అనేటువంటిది మన హృదయంలో ఉండేటువంటి ఒక గ్రంథుల్లో ఒక గ్రంథి కింద లెక్క. దాన్ని భేదనం చేసి దాంట్లో నుంచి నాదాన్ని సృష్టించేటువంటి సహదేవుడు చాలా జ్ఞాని కింద చెప్తారు. ఆయన ఉపయోగించేటువంటిది మణిపుష్పము అనేటువంటి దాన్ని చెప్తారు. అంటే మణిపద్మము, మణిపుష్పము. అదే బౌద్ధంలో ఓం మణిపద్మము అని చెప్పి వాళ్ళ యొక్క మంత్రం కింద చెప్తారు. వజ్రపాణి మణిపద్ముడు అని చెప్పి వాళ్ళని చెప్తారంటే మణి పద్మము, పద్మంలో ఉండేటువంటి మణి కింద లెక్క. హృదయం అనేటువంటి పద్మంలో మణి అంటే వెలుగుతుండేటువంటి ఆ జ్యోతి, ఆరనటువంటి జ్యోతి రత్నం. పూర్వకాలంలో రత్న దీపాలు పెట్టేవారు. మామూలు కొవ్వొత్తులు కాకుండా బాగా వెలుగొచ్చేటువంటి వజ్రాలు అవి కూడా మంచిగా ఉన్నవి చక్కగా పాత్ర లాంటి దాంట్లో దీపకలసం దాంట్లో పెట్టేవారు. అది ఎప్పుడు వెలిగిస్తూనే ఉంటుంది. రాత్రి అయ్యేటప్పటికీ ఆ వెలుగులాగా కనిపిస్తుంటుంది. సహజమైనటువంటి మెరుగుతోటి ఉంటాయి కాబట్టి అలాంటి రత్న దీపాలని వెలిగించుకునేవారు. అలాంటి దీపం మనలో కూడా ఒక ఆరన్నటువంటి దీపం మనలో ఉంది, హృదయం అనేటువంటి పద్మంలో. అది మణి పద్మము అనేటువంటి పురాతకాలంలో బౌద్ధులకి ఇది పెద్ద మంత్రం కింద పెద్ద. వీటిని వీళ్ళు ఇలాగా మోగించారు, ఈ శంఖాన్ని పూరించారు. తర్వాత న్యాయేణ మార్గేణ మహీమహీసా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అనేటువంటి భేదము లేనటువంటి ఒక స్థితిలోకి తీసుకెళ్తాడు. అదే భగవంతుడి దగ్గర, దానికోసమే ఆయన చూస్తాడు. అంటే ఎప్పుడైనా సరే ఏం జరుగుతుందంటే మనిషికి ఒకసారి ఒక ఆలంబనాన్ని దేన్నైనా మనం పట్టుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టమంటే మనకి ఇబ్బంది కలుగుతుంది. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే ఒకసారి దాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టు అని మనం అంటే మొట్టమొదట మనం ఇబ్బంది పడిపోతాం. అందుకే చూడండి, సిగరెట్ లాంటివి అలాంటివి అలవాటైనటువంటి వాళ్ళు వదలలేదు. అది మంచిది కాదు అని చెప్పి తెలిసినా సరే వదలలేదు. ఎందుకని? మనసుకు అలవాటు అయిపోయింది. ఈ అలవాటు
తీసేస్తే ఖాళీ వస్తుంది. ఆ ఖాళీ పూరించుకోవడం చికాకు. అందుకే నాకు పోలే అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. అందుకని ఏమిటవుతుంది, మనస్సుకి ఒక ఆలంబన కనుక ఏర్పడినప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. ఎప్పుడైనా సరే మనకి దానివల్ల మనకి బయటికి రాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే చాలామంది చూడండి, కష్టానికి అలవాటు పడ్డ తర్వాత నువ్వు అందులోంచి బయటకు వచ్చేది కదా, అదే రోజు తిరుగుతుంటూ ఆ ఆఫీస్లో పనిచేయడం ఎందుకు అంటే, కాదుగా నాకు ఇంకో 10 రూపాయలు రావాలి, అవి కూడా వచ్చేసాక బయటకు వచ్చేస్తాను, లేకపోతే ఈ ఆఫీస్ మారిపోతాట, లేకపోతే నాకు ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ వస్తుందిట అనే అంటారు తప్పిస్తే వదిలిపెట్టి వచ్చేది. ఇష్టమే అయినప్పటికీ కూడా, మనస్సు నొచ్చుకుంటున్నప్పటికీ కూడా